వేడి పూరీలు వాటితో పాటు పిట్ల మహారాష్ట్ర టిఫిన్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. కిచెన్ తార స్వాగతం. ఈరోజు మనం మన ఇంట్లోనే మహారాష్ట్ర స్పెషల్ టిఫిన్ చేసుకోబోతున్నాం. పూరి పిట్ల. పూరితో పాటుగా కాంబినేషన్ లోపల పిట్ల. ఇది చిన్నపిండితో చేయబడుతుంది. తర్వాత దీంట్లో ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా కలిపి ఉంటాయి. తిని చూడండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి చేసుకుని తిందాం. ముందుగా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఒక టమాటా, కరివేపాకు మనం సిద్ధం చేసుకోండి. వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా వాటితో పాటుగా బియ్యం పిండి ఇవన్నీ కోసుకుని పెట్టుకున్న తర్వాత చిన్న కడాయి లోపల కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర మెంతులు వేసుకోండి. చిటిపటలు పటపటలు. ఇంతకుముందు కోసుకున్నటువంటి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ కూడా వేసేయండి. కలుపుకోండి. మంచి మగ్గడి బండి మూత పెట్టండి. ఈ లోపుగా ఒక కప్పుతో కానీ 2 కప్పులతో కానీ గోధుమ పిండిని లేదా మల్టీగ్రెయిన్ ఆట తీసుకోండి. దయచేసి మైదాపిండి వాడవద్దు. మైదాపిండి హెల్త్ మంచిది కాదు. అది కూడా మన ఇంట్లో ఇసురుకున్నటువంటి గోధుమ పిండి అయితే ఇంకా బాగా ఈజీగా ఉంటుంది, హెల్తీగా ఉంటుంది. కొంచెం ఉప్పు వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనకు పిట్ల లోపల కూడా ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వేసుకోండి. కొంచెం వాటర్ వేసుకొని పిండి ముద్దగా కలిపి పెట్టుకోండి. ఉండలు కాకుండా పర్ఫెక్ట్గా కలుపుకుంటే చపాతీ కానీ పూరి కానీ పర్ఫెక్ట్గా వస్తుంది. అయిపోయింది, తీసుకున్నాం. అది పక్క పెట్టేయండి. ఇది కూడా పొయ్యి మీద ఉన్నటువంటి వంకాయ వేయిందో మగ్గిపోయాక మగ్గిపోయాయి కదా. దీంట్లో ఒక 2 కప్పులు చక్కగా నీళ్ళు పోసేది. అంటే మీ ఇంట్లో ఒక 4 ఉంటే 2 కప్పులు వేయండి. 2 ఉంటే 1 కప్పు సరిపోతుంది. కొంచెం గల్లుప్పు, దొడ్డుప్పు వేయండి. ఒక హాఫ్ బౌల్తో అంటే దాదాపు ఒక 50 నుంచి 100 గ్రాముల మధ్య లోపల శనగపిండిని ఇట్లా కలుపుకొని పెట్టుకోండి. మనం మరుగుతున్నట్టు వేసే లోపల కొంచెం పసుపు వేయండి. తర్వాత మరికొంచెం కారపొడి కూడా వేసేయండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ వేసాం కదా మనం, కాబట్టి దీంట్లో కొంచెం కారపొడి వేస్తారు కదా. బాగా మరగనివ్వండి. ఒక 2 నిమిషం మూత పెట్టి ఉంచండి. మరిగిపోతుంది. ఈ మరిగిపోతున్నట్టు దాంట్ లోపలనే ఈ శనగపిండి కలుపుకున్నాం కదా నీళ్ళ లోపల, అది దీంట్లో వేసేయండి. కలుపుతూ ఒకవైపు శనగపిండి వేసేయండి. అయిపోయింది. ఒక 5 నిమిషాలు అట్లా ఉంచి చేస్తే గట్టి పెట్టిపోతుంది. పిట్ల సిద్ధమైపోయింది. ఇప్పుడు చేసుకుందాం పూరీలు. మనం ఇంకో మూకుట్లో కొంచెం ఆయిల్ పోసి కలుపుకున్నటువంటి గోధుమ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోండి. పూరీగా వత్తేయండి.
ఆహా. వేడి ఆయిల్ వేసిద్దాం. చిన్న విషయం ఏంటంటే ఆయిల్ వేడిగా లేకుంటే పూరీలకు బాగా పడుతుంది, ఆయిల్ పడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయిల్ చల్లగా ఉన్నప్పుడు పూరీలు వేయవద్దు. తగినంతగా వేడెక్కిన తర్వాతే పూరి వేస్తే పూరి చక్కగా ఈ విధంగా పెద్దగా కనిపిస్తుంది. ఓకే, ఇదండి పూరి. వేడి వేడి పూరీలు, వాటితో పాటు పిట్ల, మహారాష్ట్ర టిఫిన్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. చక్కగా ఊరింది, ఎక్కువ కారం లేదు, అదేవిధంగా స్పైసీ కూడా లేదు. మీరు కూడా చేసుకుని తినండి. పూరి పిట్ల, మహారాష్ట్ర స్పెషల్ బ్రేక్ఫాస్ట్. ఒకటి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేది ఒక టేస్ట్ఫుల్ టిఫిన్, అదేవిధంగా హెల్తీ కూడా. వీడియో చూస్తున్న మిత్రులంతా కూడా మీ బంధువులకు, మిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ థ్యాంక్ యూ.